కర్ణాటక మనకంటే ధనిక రాష్ట్రం, మనకంటే పెద్ద రాష్ట్రం. వాళ్ళు ఖర్చు పెట్టేది 4,712 కోట్లు. మహారాష్ట్ర మనకంటే రెండింతల మూడింతల రాష్ట్రం, అది రెండింతలు ఉంటుంది. వాళ్ళు ఖర్చు పెట్టేది 3,541 కోట్లు, ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. తమిళనాడు ఆర్థికంగా చాలా ముందున్నారు, అయినా వాళ్ళు ఖర్చు పెట్టేది 3,780 కోట్లు. ఉత్తరప్రదేశ్ మనకంటే 3 రెట్లు పెద్ద రాష్ట్రం, ఆ రాష్ట్రంలో వాళ్ళు ఖర్చు పెట్టేది 520 కోట్లు. గుజరాత్లో కూడా మీరు చూస్తే 1,584 కోట్లు. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే దగ్గర సంవత్సరానికి 33,000 కోట్లంటే 5 ఏళ్లలో మినిమం 1,65,000 కోట్ల రూపాయలు నెలవారీగా పేదలకు పింఛన్లు ఇచ్చే ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం. 63,25,999 మందికి ఇస్తున్నాం. 2,739 కోట్లు పింఛన్ రూపంలో ఇస్తున్నాం. ఒకప్పుడు ఎవరైనా భర్త చనిపోతే భార్యకు పింఛన్లు ఇచ్చేవారు కాదు, వెయిట్ చేసేవాళ్ళు. ఈరోజు ఆటోమేటిక్గా ఈ నెలలో చనిపోతే మొదటి తారీఖున మళ్ళీ పింఛన్ భార్యకి ఇస్తున్నాం. ఈ నెలలో మీరు చూస్తే 7,533 మందికి 3 కోట్ల రూపాయలతో పింఛన్లు విడుదల చేశాం. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే మన జనాభా 4,93,00,000 మంది, అందులో 13% అంటే 100 మందికి 13 మందికి పింఛన్ వస్తుంది. కొంతమందికి 4,000 వస్తుంది, కొంతమందికి 6,000 ఇస్తున్నాం దివ్యాంగులకి. కొంతమంది ఇలాంటి క్రానిక్ పేషెంట్లు ఉంటే వాళ్లకు 10,000 ఇస్తున్నాం. బెడ్కే పరిమితమై వాళ్ళకు ఇంట్లో వాళ్ళు సేవ చేయాలనుకుంటే అలాంటి వాళ్లకు 15,000 ఇస్తున్నాం. ఈ విధంగా ఇచ్చే ఏకైక ప్రభుత్వం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పింఛన్లు కూడా 59% మహిళలకే వస్తున్నాయి. మనం ఇచ్చే డబ్బుల్లో ఇప్పటి వరకు 50,000 ఇస్తే 30,000 కోట్ల రూపాయలు మహిళలకే ఇచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒకప్పుడు ఒక నెలలో తీసుకోకపోతే ఎగ్గొట్టేవాళ్ళు, రెండో నెల 2 నెలలు ఇస్తున్నాం. 1,39,677 మందికి ఇస్తున్నాం, అంటే 114 కోట్లు ఇస్తున్నాం. 3 నెలలు కానీ 2 నెలలు తీసుకోకపోతే 3వ నెల ఇస్తున్నాం. ఇది కూడా 13,305 మందికి ఇస్తున్నాం, 16 కోట్లు ఇస్తున్నాం. మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, పింఛన్లు ప్రారంభించింది నందమూరి తారక రామారావు గారు 84లో. 75 రూపాయల పింఛన్ 200 చేసింది. తర్వాత నేను అప్పట్లో 35కే ఇచ్చాం, 35ని 75 చేశాం. ఆ తర్వాత 14లో 200ని 1,000 రూపాయలు చేశాం, 1,000ని 200 చేశాం. 5 ఏళ్లలో 10 రెట్లు పింఛన్లు పెంచింది ఆనాటి ప్రభుత్వం. ఈరోజు మళ్లీ ఎన్డీఏ ఆధ్వర్యంలో మేము ఆలోచించాం. కష్టాలున్నాయి, అప్పులున్నాయి, ఆదాయం లేదు, కానీ చెప్పిన మాట నిలబెట్టుకోవడానికి ఒకేసారి 4,000 రూపాయలు మిగిలిన వాళ్ళకి పెంచి మిమ్మల్ని ఆదుకున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నన్ను విమర్శించే వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీరు పెంచింది 5 ఏళ్లు ముక్కుతూ మూలుగుతూ 250 పెంచుకుంటూ పోయారు. నేను ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా పెంచిన ఆ రోజు చెప్పాం, మేము ఏప్రిల్ నుంచి ఇస్తామంటే ఏప్రిల్ నెల నుంచి మీకు బకాయిలు కూడా ఇచ్చిన ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ ఒక్కటే కాదు, ఇంకొక పక్క మీరు చూస్తే తల్లికి వందనం. నేను పిల్లల్ని చూస్తున్నా,
తల్లులందరూ పిల్లలు నాకు చూపిస్తున్నారు, చూపించి వాళ్ళ దగ్గర చెయ్యులూపిస్తున్నారు. మేము గర్వపడుతున్నాం. అదే మా కమిట్మెంట్. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క పిల్లలకు న్యాయం చేసే బాధ్యత, పిల్లలు భారం కాదు, మీకు ఆదాయాన్ని ఇచ్చే బాధ్యత. ప్రతి ఒక్కరికి 15,000 రూపాయలు సంవత్సరానికి మీ అకౌంట్లో వేస్తాం. 2 పిల్లలుంటే 30,000 వేస్తాం. 5 మంది ఉంటే 75,000 వస్తుంది. నేను ఇటీవల కాలంలో చూస్తున్న ఒకప్పుడు నేను కూడా ఫ్యామిలీ ప్లానింగ్ గురించి మాట్లాడాను.